శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీనివాసన్ పరమాచార్య స్వామి వారి గొప్ప భక్తుడు. అతని 4 ఏళ్ల కుమారుడైనటువంటి విశాఖన్ తన ఇంటి 3వ అంతస్తు నుండి చూస్తూ క్రిందకు పడిపోయాడు. కింద పడిన వెంటనే మూర్ఛిల్లాడు. వెంటనే పిల్లాన్ని రాయపెట్ట ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు. కానీ వారికి అతనిపై ఎటువంటి నమ్మకమూ లేదు. పిల్లాడి శరీరానికి వెలుపల ఎటువంటి గాయమూ కాలేదు. లోపలి వైపు ఏమైనా దెబ్బ తగిలిందేమో అని డాక్టర్లు తలను, ఇతర భాగాలను ఎక్స్రే తీసి చూశారు. కానీ వారికి ఎటువంటి గాయమూ కనబడలేదు. అంతేకాక ఎముకలు కూడా ఏవీ విరగలేదని రూఢి అయ్యింది. విషయం విని అందరూ ఆశ్చర్యపోయారు. అదేమిటి, 3వ అంతస్తు నుండి పిల్లవాడు క్రింద పడితే అసలు దెబ్బలేమీ తగల్లేదేంటా అని. అంత ఎత్తు నుండి క్రిందకు పడుతున్నప్పుడు పిల్లవాడి శరీరం కొన్ని చెట్టు కొమ్మలకు తగలడంతో అక్కడక్కడ చిన్న చిన్న గాయాలు అయ్యాయి. అది చూసిన డాక్టర్లందరూ ఆశ్చర్యపోయారు. సాయంత్రం 6 గంటలప్పుడు పిల్లాడికి మెలకువ వచ్చింది. చిన్నగా కళ్ళు తెరిచి గొనుగుతున్నట్టుగా మాట్లాడుతున్నాడు. నాన్న, 3వ అంతస్తు నుండి క్రిందకు తొంగి చూస్తుండగా పడిపోయాను. నువ్వు రోజూ పూజ చేసే ఆ చిత్రపటంలోని పెరియవ నన్ను 2 చేతులతో పట్టుకున్నారు. నా నుదిటిపై కుంకుమ విభూతి కూడా పెట్టారు నాన్న అని చెప్పాడు. అక్కడ చుట్టూ ఉన్నవారు ఆ విషయం విని సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అప్పుడే కంచికి వెళ్ళి తిరిగొచ్చిన పక్కింటి వ్యక్తి శ్రీ హరిహర అయ్యర్ పరమాచార్య స్వామి వారి అనుగ్రహాన్ని నిజం చేస్తూ ప్రసాదం ఇచ్చాడు. శ్రీనివాసన్ ఎప్పుడు పరమాచార్య స్వామి వారి దర్శనానికి వెళ్ళినా స్వామివారు శ్రీనివాసన్ని 3వ అంతస్తు నుండి పడిపోయిన విశాఖన్ ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఎన్నో తరగతి చదువుతున్నాడు అని అడిగేవారు. పరమాచార్య స్వామివారిని నమ్మి భక్తితో కొలిస్తే మనం ఎక్కడ ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా పరమ దయాళువు అయినటువంటి మన పరమాచార్య స్వామివారు మనల్ని సంరక్షిస్తూ ఉంటారు. కరుణా సముద్రుల కరుణ నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి. వీడియో నచ్చినట్టయితే దయచేసి వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే కనీసం ఒక్కరితోనైనా ఈ లీలను షేర్ చేయండి. స్వస్తి.